వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, లోకేష్ చెప్పాడంటే చేస్తాడంతే అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. టార్గెట్ కొడాలి ఎపిసోడ్లో ఫస్ట్ వికెట్ అవుట్ అని చెప్పి దాన్ని కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ కూడా పెట్టున్నాం. ఈరోజు ఆ అంశం మీదే నేను డిస్కస్ చేయబోతా ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే కొడాలి నాని అరెస్ట్కి సంబంధించి ఈరోజు టీడీపీ క్యాడర్లో చాలా ఈ అంశం మీద ఒక సస్పెన్స్ ఉంది. ఎందుకంటే అటు వంశీ అరెస్ట్ అయినా, అదేవిధంగా చూస్తే కొంతమంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో సైకోలు అని చెప్పబడే కొంతమంది బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి వరా రవీందర్ లాంటి వాళ్ళు, విజయభాస్కర్ లాంటి వాళ్ళు, లేటెస్ట్గా అర్జున్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంతమంది అరెస్ట్ అయినా కొడాలి నాని అంటే టీడీపీ క్యాడర్కి ప్రత్యేకమైన అభిమానం. దాన్ని అభిమానం అనలేము యాక్చువల్గా. నిజంగానే ఆయన అరెస్ట్కి సంబంధించి మాత్రం ఎప్పుడు కూడా ఏ వార్త వచ్చినా వాళ్ళు అంతే ఎంతూజియాస్టిక్గా ఉంటారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత టీడీపీ నుంచి ఆయన వ్యవహరించిన విధానం అలాంటిది. ఆయన టువర్డ్స్ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ వైపు చూపించిన ఎవర్షన్ కూడా అలాంటిది. ఆ రోజు మనం చూసినట్లయితే ఆయన టీడీపీ ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ప్యాంపర్ చేసినా బట్ బీఫామ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడే. అదే చంద్రబాబు నాయుడిని పూర్తి స్థాయిలో ఆయన రోడ్డును పడేసేలాగా ఆ ఫ్యామిలీని, లోకేష్ని, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ని, కొడాలి నాని మాట్లాడినన్ని బూతులు ఆ పార్టీ మొత్తం ఒక ఎత్తు అయితే కొడాలి నాని ఒక్కరే ఒక ఎత్తు. సో అలా కొడాలి నాని బూతులు మాట్లాడడం ఒక ఎత్తు అయితే దాన్ని మళ్ళీ ఎండార్స్ చేయడం ఇంకొక ఎత్తు. కొడాలి నానిని ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు ఈ విషయంలో చాలామంది ఉన్నారు ఆ పార్టీలో. చాలా అలవోకగా అమ్మల్ని అక్కల్ని మాట్లాడిన సందర్భాలు ఆయన చాలా ఉన్నాయి. మరి నాకు ఎప్పుడు కూడా ఇదే డౌట్. నేను చాలాసార్లు కొడాలి నాని గురించి మాట్లాడేటప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా అనాలిసిస్లో. ఎవరైనా సరే ఒక అమ్మనో ఒక అక్కనో ఎవరినన్నా కూడా లేడీస్ని అన్నట్టే కదా, మహిళలను అన్నట్టే కదా. అది ఇంట్లో ఉన్న లేడీస్ని కూడా హర్ట్ చేస్తుంది కదా ఆ అంశం. మరి మన పెంపకం పరిధి ఎలా ఉందో, మన పెంపకం తీరు ఎలా ఉందో కానీ, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత కొడాలి నాని అలా మాట్లాడి మీడియా ముందో లేకపోతే మీడియాలోనో జగన్మోహన్ రెడ్డి పరాపకం కోసం అలా చేసిన తర్వాత ఒక మంత్రి స్థాయిలో ఉండి కూడా అలా మాట్లాడుతుంటే, ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో లేడీస్ లేరా? వాళ్ళ భార్య కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ తల్లి కానీ, వాళ్ళ చెల్లెళ్ళు కానీ, ఈ బాబు నువ్వు చేస్తున్న తప్పయ్యా, ఇలా మాట్లాడకూడదు అని చెప్పే ప్రయత్నం ఒకసారి కూడా చేయలేదా? యాక్చువల్గా పెళ్ళి అంటేనే ఎకో సిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎవరైనా సరే కొంచెం దూకుడుగా ఇంట్లో ఉన్న మగవాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళు కొంచెం ఇంట్లో ఉన్న లేడీస్ వాళ్ళని హెచ్చరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదిగో నువ్వు చేసిన తప్పు అంటే అప్పుడు పట్టించుకోరు, కానీ తర్వాత దానికి వాళ్ళు రిగ్రెట్ అవుతూ ఉంటారు. అవును కొంచెం తగ్గుదాం, మనం ఇంట్లో వాళ్ళు మనల్ని హెచ్చరించారు కదా అని చెప్పేసి. మరి కొడాలి నానికి ఇంట్లో కూడా అడ్డు ఆపు లేదనమాట. ఆయన ఆపేవాళ్ళు, ఆయన అడ్డుకునేవాళ్ళు ఎవరు ఉండుండరు ఆ రోజున. సరే అది అక్కడ పెడితే, ఈరోజు కొడాలి నాని ఆ స్థాయిలో టార్గెట్ కావడానికి ఆయన చేసిన పనులు అన్నిటికంటే ఆయన వాడిన భాష, ఆయన వాడిన పదజాలం ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆయన బూట్లు పాలిష్ చేస్తా ఆయన దగ్గరే ఉండిపోతా అన్నారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో కొడాలి నాని వెనిగల రాము చేతిలో ఓడిపోయిన తర్వాత అక్కడ గుడివాడలో ఆయన ఇంటి ముందు ఫ్లెక్సీలు పెట్టారు చాలామంది బూట్లు పాలిష్ చేస్తున్నారు. సరే దైవాధీనమా, లేకపోతే యాదృచ్ఛికమా, లేకపోతే ఆయన మాటల రూపంలో, నోటు రూపంలో చేసిన పాపాలన్నీ ఆయనకి శాపాలై తగిలినాయో కానీ, ఓటమి భారమే ఒక ఎత్తు అయితే పార్టీ 11 సీట్లకే పరిమితం అవడం మరొక ఎత్తు. అక్కడి నుంచి కొడాలి నానికి హాట్ ఇష్యూ వచ్చింది. ఆయన వెళ్ళి సుదీర్ఘకాలం ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఓపెన్ హార్ట్ అయింది. తర్వాత కంప్లీట్ రెస్ట్ పేరుతో హైదరాబాద్లో ఉంటా ఉన్నారు. ఈ మధ్య ఆయన మళ్ళీ నేను రీఎంట్రీ ఇస్తున్నాను, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు చాలామంది, వాళ్ళందరి సంగతి తేలుస్తాను డైరెక్ట్గా ఏదో వార్నింగ్ లాగా మాట్లాడారు. బట్ ఆ స్థాయిలో కొడాలి నాని మళ్ళీ గుడివాడలో రీఎంట్రీ ఇచ్చినా ఆయనకి అక్కడ ఆయన ఫ్యాన్స్ ఆ స్థాయిలో ఆయన వెల్కమ్ చేస్తారని కూడా మనం అనుకోం. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇటీవల లోకేష్కి ఒక క్వశ్చన్ ఎదురైంది. ఆయన లేటెస్ట్గా ఆయన యుఎస్ పర్యటన చేశారు పెట్టుబడుల కోసం. ఈ క్రమంలో డల్లాస్లో టీడీపీ క్యాడర్ అంతా కలిసి అక్కడ స్థానికంగా ఒక మీటింగ్ని కండక్ట్ చేశారు. దాంట్లో చాలా చోట్ల లోకేష్కి ఎదురైన క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు ఉంటుంది, కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేయబోతా ఉన్నారు అని అడిగితే లోకేష్ చాలా క్లారిటీగా చెప్పున్నారు. తన తల్లిని అవమానించిన వాళ్ళని నేను వదిలిపెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. సో అలాగా నా తల్లిని అవమానించినా, మీ తల్లిని అవమానించినా ఎవరికైనా తల్లి తల్లే. అందుకే కొడాలి నాని లాంటి వాళ్ళని కూడా నేను వదిలిపెట్టనని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. సో త్వరలోనే మీరు సంచలనాలు చూడబోతూ ఉంటున్నారు, ఆయన అరెస్ట్ కూడా ఉండబోతుంది అన్నట్టుగా ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఇప్పటికే కొడాలిని లోకేష్ చెప్పిన తర్వాత చాలామందికి ఈ విషయంలో కొంత బూస్ట్ వచ్చినట్లయింది, కొడాలి నాని అరెస్ట్ తథ్యమని. ఎందుకంటే ఇప్పటికీ 7.5 అవుతుంటే ఇంతమంది అరెస్టులు అయినా కూడా కొడాలి నాని అరెస్ట్ ఎందుకు జరగలేదు అనేది చాలా చర్చ టీడీపీ వైపు నుంచి. టీడీపీ సోషల్ మీడియాలో వాళ్ళ ఆ పార్టీని అవమానించే అభిమానులు చూస్తే ఈ చర్చ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కొడాలి ఎప్పుడు, కొడాలి అరెస్ట్ ఎప్పుడు అనేసి. సో లోకేష్ ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మొత్తానికైతే అందరికీ కూడా క్లారిటీ వచ్చినట్టు అయింది. అది జరిగి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. అయితే ఈ క్రమంలోనే లేటెస్ట్గా ఒక డెవలప్మెంట్ జరిగింది.
కొడాలి నానికి ఒక రైట్ హ్యాండ్ ఆయన. పూర్ణసాని వినోద్ అతని పేరు. అతనికి రైట్ హ్యాండ్. కొడాలి నానికి అన్నీ తానే నడిపిస్తూ ఉంటాడు. అతను ఈరోజు క్రికెట్ బెట్టింగ్ల వ్యవహారంలో ఏపీ పోలీసులు ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ రిమాండ్ కూడా ఇచ్చినట్టున్నారు. సో అతని దగ్గర కొంత కీలకంగా కొన్ని పత్రాలు కానీ, కొంత ఎవిడెన్స్ కానీ, ఫోన్స్ కానీ, డబ్బులు కానీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే అతని దగ్గర నుంచి చాలా కీలకమైన సమాచారం వచ్చింది. అతను కొడాలి నాని తరపున అన్ని విషయాల్లో అతనికి రైట్ హ్యాండ్గా పనిచేయడమే కాదు, అదే కొడాలి నాని తరపున గతంలో ఈ బెట్టింగ్ యాప్లు కానీ, అదేవిధంగా ఈ కాస్నోవాల్ కానీ నిర్వహించారనేది పోలీసుల దగ్గర ఉన్న సమాచారం. పూర్తి స్థాయిలో దాన్ని అతని నోట్లోంచి చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే గతంలో మనం చూస్తే సంక్రాంతి సమయంలో ఆ రోజున కొడాలి నాని గుడివాడ కేంద్రంగా ఆయన పెద్ద క్యాసినో పెట్టారు. క్యాసినో ఉంది అక్కడ, ఇట్లా అరాచకం చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో క్లబ్ డాన్సర్లను కూడా తెప్పించారు అన్న సమాచారంతో ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి కొన్ని. ఆ సమాచారంతో అక్కడ టీడీపీ క్యాడర్ అక్కడికి ర్యాలీగా బయలుదేరే ప్రయత్నం చేసింది. చాలామంది సీనియర్ టీడీపీ నేతలు అంతా గుడివాడకు వాళ్ళని మధ్యలోనే అడ్డుకొని వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది ప్రభుత్వం వైపు నుంచి. నిస్సిగ్గుగా గుడివాడ నడి బొడ్డున క్యాసినో నడిపిస్తా అంటే దాన్ని కూడా సమర్థించిన పరిస్థితి ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సర్కారు. ఇంకా కొంతమంది కార్యకర్తలు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళని వెంటబడి కొట్టారు నాని అనుచరులు ఆ రోజున. అంటే ఆ రోజు ఈ దందాలన్నీ కొడాలి నాని తరపున ఈ జూదం కావచ్చు, ఈ క్యాసినోలు కావచ్చు, ఈ బెట్టింగ్లు కావచ్చు, ఈ వ్యవహారం అంతా నడిపింది వినోదే అనేది ఈరోజు పోలీసులు ఆ సమాచారం మొత్తం కూడా సేకరించే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి కొడాలి నాని రైట్ హ్యాండ్ ఈరోజు అరెస్ట్ అయ్యారు. ఆ రైట్ హ్యాండ్ కూడా ఏ కేసులో అరెస్ట్ అయ్యారు? ఆల్రెడీ ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆల్రెడీ క్యాసినో నడిపించారనే సమాచారం ఉంది. మళ్ళీ ప్రభుత్వం వాళ్ళది కాదు, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉన్నా అతను అదే పని చేస్తూ ఉన్నాడు అంటే ఇంకా నాని కోసం పనిచేస్తున్నారని అనుకోవాలి. సో మొత్తం మీద అయితే మాత్రం ఈరోజు కొడాలి నానికి సంబంధించి ఆయన అనుచరుని, ప్రధాన అనుచరుని అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం గుడివాడలో ఇది ఇష్యూ వైరల్ అవుతూ ఉంది. సో కొడాలి నాని ప్రధాన అనుచరుడు అరెస్ట్ అయ్యారు అంటే త్వరలోనే కొడాలి నాని అరెస్ట్ కూడా తప్పదా అన్న చర్చ కూడా వైరల్ అవుతూ ఉంది ఈ రోజున. ఇక్కడ మనం చూసినట్లయితే కొడాలి నాని మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి చాలా. ఏదైతే భూ ఆక్రమణల కేసుల్లో ఆరోపణలు ఉన్నాయి, కేసు ఉంది. అదేవిధంగా ఆయన భాషకు సంబంధించి, ఆయన వాడిన పదజాలానికి సంబంధించి వైజాగ్ నుంచి కూడా కొంతమంది మహిళలు ఆయన మీద కేసు పెట్టారు. ఇక ఆయన ఏదైతే పూర్తి స్థాయిలో మంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు రేషన్ మాఫియా వ్యవహారంలో, ఏదైతే రైస్ వ్యవహారంలో ఆ రోజు ఏ స్థాయిలో కొడాలి నాని అటు పేరుని నాని గోడౌన్లతో కుమ్మక్కైపోయి ఆ రైస్ని కూడా మాయం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ కేసు కూడా ఆయన వెంటాడుతూ వస్తోంది. విజిలెన్స్ దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. సో ఆయన సివిల్ శాఖ సప్లైస్ మినిస్టర్గా ఉన్నారు ఆ రోజున. సో మొత్తానికి చూసినట్లయితే ఆల్రెడీ పుట్టెడు కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇప్పటికే లుక్అవుట్ నోటీస్ కూడా ఇచ్చింది ప్రభుత్వం వైపు నుంచి. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు వినోద్ లాంటి వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత టీడీపీ క్యాడర్ ఈ అంశం మీద ఇంకా సస్పెన్స్ పెరిగిపోతా ఉంది. ఎందుకంటే ఏ స్థాయి లోకేష్ మాట అండమే కాదు, నిజంగానే ఆయన ఫోకస్ పెట్టిన ఏ స్థాయిలో ఫోకస్ పెట్టకపోతే ఈరోజు ఎక్కడో కొడాలి నాని ప్రధాన అనుచరుడుగా ఉండి క్యాసినో ఆడుకుంటూ బెట్టింగ్లు చేస్తా ఉన్న వినోద్ పోలీసులకు పట్టుబడతా ఉంటారు. అంటే కొడాలి నాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిఘా, పోలీసుల నిఘా ఉందనేది ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. సో మొత్తానికి కొడాలి నానిలో కానీ ఆయన ప్రధాన అనుచరులో కానీ కొంత కలవరం వినోద్ అరెస్ట్ అయిన తర్వాత. ఎందుకంటే పాత విషయాలన్నీ ఈరోజు వెలుగులోకి వస్తే అవి చాలు కొడాలి నానిని తీసుకెళ్ళి వేయడానికి జైల్లో. సో అందుకే ఈ అంశం చాలా సీరియస్గా వైరల్ అవుతూ ఉంది. మొత్తానికైతే లోకేష్ అన్నమాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అన్న చర్చ కూడా ఈ రోజున పార్టీ క్యాడర్లో వైరల్ అవుతా ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.